ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. ఇప్పుడు మనం పన్నీర్ కర్రీని బయట రెస్టారెంట్లో చేసే విధంగా ఇలా ఈజీగా చేసేసుకోండి. జెర్సీ కంపెనీ సాఫ్ట్ పన్నీర్ చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా బయట కొనే పన్నీర్ కర్రీ లాగానే బాగుంటుంది. ఈ పన్నీర్ కర్రీ అనేది జెర్సీ కంపెనీ తీసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పన్నీర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ నూనె 1 స్పూన్ బటర్ కూడా వేసుకొని కొంచెం కరిగిన తర్వాత పన్నీర్ ముక్కలను వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎర్రగా అనేది కాలనివ్వకండి, కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది. మీకు ఒకవేళ ఇలా ఇష్టం లేకపోతే అలా వేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నా స్టైల్లో చేసి చూడండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఈ పన్నీర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పన్నీర్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఆలు పరాటాతో అయినా కానీ చపాతీతో పూరి ఏ కాంబినేషన్ అయినా చాలా బాగుంటుంది. పన్నీర్ అనేది ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోండి. మరి మీకు ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసి పెట్టుకొని ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన పదార్థాలు ఒక 4 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక చిన్న బౌల్లో పెట్టుకోండి. సగం కప్పు ఉల్లిపాయలను ఇలా కట్ చేసి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, కాజు ఒక 4, సాజీరా 1 స్పూను, లవంగాలు ఒక 4, యాలకులు, దాల్చిన చెక్క ఒక 4 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క. కావాల్సిన పదార్థాలు స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని 1 కప్పు టమాటాలను 1 కప్పు అంటే ఒక 4 టమాటాలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వేసుకోండి. తర్వాత ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత మనకు కావాల్సిన మసాలా దినుసులు కాజు, యాలకులు, సాజీరా, యాలకులు, దాల్చిన చెక్క వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా వేసుకొని కలుపుకొని కొద్దిగా నీళ్ళని పోసుకొని టమాటాలు ఉల్లిపాయలు అనేది మొత్తం ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎందుకంటే టమాటా ఉల్లిపాయలు అనేది పచ్చివాసన లేకుండా ఉండడానికి కొద్దిగా నీళ్ళని పోసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. మనం ఇలా పేస్ట్ అనేది ఇలా ఈ టమాటా ముక్కలు ఉల్లిపాయలు ఇలా ఉడికించి పేస్ట్ చేస్తే పచ్చివాసన అనేది లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకవేళ మీరు అలాగే మిక్సీ జార్లో టమాటాలు ఉల్లిపాయలు వేస్తే పచ్చివాసన ఉండి కూర అనేది అంత టేస్టీగా రాదు. ఇలా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. నీళ్ళన్నీ ఆ ముక్కలకి పట్టేటట్టుగా బాగా ఉడికించాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయాలి. మధ్యలో చూసుకుంటూ ఉడికిందా లేదా, టమాటా ముక్కలు ఉల్లిపాయలు ఉడికినాయా లేదా చూసుకొని మధ్యలో కలుపుతూ టమాటాలు ఉల్లిపాయలు ఉడికిన తర్వాత ఇలా నీళ్ళన్నీ దగ్గరికి వచ్చే వరకు ఉడికించాలి. ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి బాగా చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లో ఈ టమాటా ఉల్లిపాయలు మనం ఉడికించిన పదార్థాలన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నూనె, ఒక స్పూన్ బటర్ కూడా వేసుకోవాలి. ఈ పన్నీర్ బటర్ మసాలాకి బటర్ వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం నూనెతో చేస్తే అంత టేస్టీ అనేది రాదు. బటర్ అంటే మనం నెయ్యి కరిగించక ముందు వెన్నని తీస్తాం కదా, ఆ వెన్నని ఇలా సపరేట్గా చేసుకుంటే వెన్న అనేది ఇలా వాడుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నూనె ఒక స్పూన్ బటర్ కూడా వేసుకొని కరిగిన తర్వాత ఒక 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసి, ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసి, ఒక స్పూన్ పసుపు కూడా వేసి నూనెలో ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఒక 2 బగారా ఆకులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం మసాలా పన్నీర్ బటర్ మసాలా కాబట్టి బగారా ఆకు అనేది వేస్తే టేస్ట్ అనేది డబల్ అవుతుంది. తర్వాత ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు నూనెలో ఉప్పు కారం అనేది కొద్దిగా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 2 బగారా ఆకులను కూడా వేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి. తర్వాత మనం మిక్సీ జార్లో ఉన్న టమాటా ప్యూరీ అన్నీ కూడా వేసుకొని కలుపుకోవాలి. మనం టమాటాలు, ఉల్లిపాయలు ముందుగానే ఉడికించాము కాబట్టి ఎక్కువ సమయం అనేది పట్టదు. మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకొని కొద్దిగా నీళ్ళను మీ కన్సిస్టెంట్కి తగ్గట్టుగా నీళ్ళను ఇలా పోసుకొని కలుపుకొని కొద్దిగా ఉడికిన తర్వాత కసూరి మెంతి, మార్వాడి మెంతి అంటారు కదా, అది కొద్దిగా ఒక చిన్న స్పూను వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మనం పన్నీర్ ముక్కలను వేసుకుంటే పన్నీర్ బటర్ మసాలా అనేది రెడీ అవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి నేను చేసిన విధంగా చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేస్తారు. పన్నీర్ అనేది మంచి కంపెనీ తీసుకుంటే పన్నీర్ కర్రీ అనేది చాలా సాఫ్ట్గా మనం 5 నిమిషాల్లో పన్నీర్ బటర్ మసాలా చేసుకోవచ్చు. ఒకవేళ పన్నీరు అనేది మనకి సరిగా మంచి కంపెనీ దొరకలేదు అంటే అది పన్నీర్ కర్రీ అనేది రబ్బర్ లాగా సాగి అంత టేస్ట్ అనేది రాదు. కొంచెం క్వాలిటీ పన్నీరు చూసుకొని డేట్ అనేది ఉందా లేదా మనకి డేటుని చూసుకొని పన్నీరు అని తీసుకొని ఇలా మనం పన్నీర్ కర్రీ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే పరాటాతో అయినా, చపాతీతో, దేనితో అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.